లాస్ట్ వీక్ నీకు చెప్పాను నువ్వు ఫిజికలీ వీక్ ఉన్నావు అని. ఈ వీక్ కూడా నేను అదే చెప్తాను. బట్ కొంచెం యాడ్ ఆన్ చేస్తే ఏంటంటే, నువ్వు హౌస్లో ఉన్న వాళ్ళకి కంపేర్ చేస్తే నువ్వు ఫిజికలీ వీక్ ఉన్నా, అది నాకు పర్సనలీ ఎగ్ టాస్క్లో నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. నువ్వు మా టీము స్ట్రాటజీ ప్లాన్ చేసుకోలేదు అని మాత్రం నువ్వు చెప్పకు. మంచి స్ట్రాటజీ ప్లాన్ చేసాము. ఎవరెవరు ఏం చేయాలి, ఎవరెవరు అటాక్ చేయాలి, ప్రతి ఒక్కటి ప్రతి రౌండ్లో డిస్కస్ చేసుకున్నాము. నువ్వు సారీ పృథ్వీ, నీ నేమ్ యూజ్ చేస్తున్నా. నువ్వు పృథ్వీకి చెప్పావు దట్ నీ అగ్రెషన్ చూస్తే భయం వేస్తుంది నువ్వేం చేస్తావు అని. నాకు కూడా అనిపించాలి కదా ఆ అగ్రెషన్. నాకు పర్సనలీ అనిపించలేదు, బికాస్ హీఈస్ చాలా క్లియర్ గా ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయిగా నేను చాలాసారి అటాక్ చేశాను. ఆయన కాన్షియస్ లో ఉంటాడు, ఎక్కడ అటాక్ చేయాలి, ఎవరికి ఎలా అటాక్ చేయాలి, ఇదైతే ఆయన క్లియర్ గా ఉంది. నువ్వు చెప్పావు నన్నా దట్ ఎగ్ పట్టుకున్నప్పుడు ఇలా రెండు ఇలా లాగుతున్నారు అని. ఐ అగ్రీ విత్ పృథ్వీ. నువ్వు అక్కడ ఒకటి నువ్వు వదిలేసి ఉండాలి, లేకపోతే నువ్వు ఫైట్ చేయాలి. కానీ నువ్వు ఆ గేమ్ లో మొత్తం నువ్వు కంప్లైంట్ చేస్తూనే వచ్చావు. లెట్ మీ కంప్లీట్ చేస్తూనే వచ్చావు. అండ్ సెకండ్ డే నువ్వు తర్వాత నేను నీకు చెప్పాను ఏంటి గుర్తుపెట్టుకోమని, ఒకేసారి 10 eggs కలెక్ట్ చేసుకోకు, అటాక్ చేస్తారు. సో ఒక 4-5 eggs అవ్వగానే నేను వస్తా, ఇలా మంచి స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నాం. కానీ అక్కడ యూ ఫెయిల్డ్. నువ్వు అది ఫాలో అవ్వలేదు. మేబీ అది నీ గేమ్ ఏమో డజన్ ఎగ్ కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి అని. బట్ ఆబ్వియస్లీ వాళ్ళు సైలెంట్ గా ఉంటారు కదా, వాళ్ళు అటాక్ చేస్తారు. నువ్వు అంత కాన్ఫిడెంట్ గా డజన్ ఎగ్ కలెక్ట్ చేయాలి అనే కాన్ఫిడెన్స్ నీకుంటే, వాళ్ళు అటాక్ చేసినప్పుడు నువ్వు కూడా వాళ్ళని డిఫెండ్ చేసుకోవాలి. నువ్వు అటాక్ చేస్తావు, అది నీ గేమ్. అక్కడ కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు. అండ్ థర్డ్, నెక్స్ట్ డే పృథ్వీ ఏం చెప్పాడు, నీ మీద హ్యాండ్ పెట్టాడు. నేను అక్కడ వచ్చా నీకు హెల్ప్ చేయడానికి. నువ్వు అక్కడ కంప్లైంట్ చేస్తున్నావే తప్ప నేను కూడా వచ్చాను. ఆయన అసలు ఏం ప్రెషరే పెట్టట్లేదు, జస్ట్ ఇలా నార్మల్. అది నేను ఉండు పృథ్వీ అని నేను ఈజీగా ఆయన హ్యాండ్ని ఇలా తీస్తున్నా, జస్ట్ హ్యాండ్లో. నువ్వు అంటే కూడా లేవలేకపోతున్నావు. అక్కడ అటాక్ చేస్తున్నాడు అని చాలా డ్రామాటిక్గా చేసావు. ఐ డోంట్ అగ్రీ. అక్కడ అంత అటాక్ అయితే నీ మీద జరగలేదు. సో ఆ గేమ్లో హౌస్ లో ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి కంపేర్ చేస్తే ఐ పర్సనలీ ఫెల్ట్ నువ్వు చాలా ఫిజికలీ వీక్ ఉన్నావు. ఆ స్ట్రెంగ్త్ నాకు కనిపించలేదు. నువ్వు అబ్బాయి అయినా నీకు చెప్పాడు, నీకు అలా పడిపోయావు, నీకు ప్రాబ్లం ఉంటే ఆడొద్దు అన్నా. నువ్వు అంత కాన్ఫిడెంట్ గా ఆడతాను అన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఆ గేమ్ లో నాకు కనిపించలేదు. జస్ట్ అన్ని ఒక చిన్నది పెద్దగా డ్రామాటిక్ గా చేసావు అనిపించింది, కానీ ఫిజికలీ ఆర్ స్ట్రాంగ్ అని నాకు అనిపించలేదు. వై? బికాస్ నేను కూడా పృథ్వీతో ఫైట్ చేశాను కాబట్టి. 3 points వెళ్దాం. ఫస్ట్ పాయింట్, స్ట్రాటజీ దగ్గరకు వస్తే గనక ఫస్ట్ క్లియర్గా ఎవరు ఎగ్స్ తీసుకొస్తారు, ఎవరు డిఫెండింగ్ అక్కడ ఉంటారు, ఎవరు అటాక్ అవుతుండే కాబట్టి మిడిల్లో ఎవరైతే చైన్ వెళ్తారు, అక్కడ వి ఆల్ ఫెయిల్. అందరం అక్కడే నుంచున్నాం. నేను ఈ పాయింట్ నేను అబ్బాయి అన్నతో కూడా మాట్లాడా. అబ్బాయి అన్నాడు అవును కరెక్టే అని చెప్పి. అక్కడ స్ట్రాటజీ ఫస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయింది మనది. ఇట్ వాస్ క్లియర్లీ ఆన్ ది ఫుటేజ్. నీకేం పని చెప్పారు మాట్లాడేటప్పుడు మాట్లాడు. సో ఇట్ వాస్ క్లియర్ ఆన్ ది ఫుటేజ్ ఆల్సో. సెకండ్ థింగ్ వస్తే గనక, ఇప్పుడు పృథ్వీ నా మీద చేయబెట్టి ఆరామ్సే తీసానన్నది ప్రెషర్ పడ్డది నా మీద, నాకు తెలుసు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎక్కడ ప్రతిదాన్ని ఓవర్ డ్రామాటిక్ గా చేయలేదు. ఎవ్రీవేర్ నేను ఆ కార్డు కూడా యూజ్ చేయలేదు. నేను గేమ్ అయ్యేంత వరకు నేను ఆడుతూనే ఉన్నాను. ఓకేనా? అండ్ ఆ అబ్బాయి చెయ్యి పెట్టాడా లేకపోతే వెనకాలకి నెట్టాడా, ఏం చేశాడు, ఇటు నెడుతుంటే అటు నెడుతుంటే ఇటు వెళ్తున్నా, కానీ నేను కంప్లైంట్ చేస్తూ కూర్చోలే. చెయ్యి నాకు ఓవర్ ప్రెషర్ అయ్యింది, నాకు అవ్వట్లేదు, చెయ్యి పృథ్వీ అన్నప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ప్రెషర్ తీసుకుంటాడు, మీరు అప్పుడే చేయి జరుపుకుంటాడు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఏదో అబ్బాయి అంత ఆ ఎక్స్ తీసుకోవాలనే టైంలో ఇంత బుర్ర వాడేంత తెలివైతే ఆ 1 second లో ఎవరికి అంత వెలగదు. ఓకేనా? సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, ఇంకోటి మీరు ఏమన్నారు, ఫిజికల్లీ వీక్ అని మీరు ఏదైతే అంటున్నారో, అందరితో పోలిస్తే ఫిజికల్లీ వీక్ అని నేనైతే అనుకోవట్లేదండి. ఫిజికల్లీ వీక్ అయి ఉంటే కనుక నేను ప్రతి టాస్క్ కి వెళ్ళడానికి వెనకడికి వేసేవాడిని. ఆ ఎగ్ టాస్క్ లో అయితే కనుక క్లియర్ గా నేను గుడ్లు పట్టుకొని కాపాడుతూ కూర్చుంటా, నేను ప్రొటెక్ట్ చేస్తుంటా. లేకపోతే మీరు ఎగ్లో తీసుకురండి, నేను ఊరికి తీసుకొస్తా, నా స్పీడ్ ఉంది. బట్ నేను ఈక్వల్ గా కూర్చొని అక్కడ ఎగ్స్ తీసుకొచ్చా. సో ఐ నెవర్ కాంప్రమైజ్డ్ విత్ ఎనీథింగ్. సో ఐఎమ్ నాట్ ఫిజికల్లీ వీక్. అండ్ ఇంకో పాయింట్ మీరు ఏమన్నారు, అదే ఫిజికల్ వీక్ గురించి ఎగ్జాంపుల్. నాట్ ఎట్ ఆల్ ఫిజికల్లీ వీక్. అట్లీస్ట్ నేను పృథ్వీతో ఫైట్ చేశాను, నేను ఆయనతో చాలా అటాక్ చేశాను, ఆయన స్ట్రెంగ్త్ ఏంటి నాకు తెలుసు. అట్లీస్ట్ నాకు కంపేర్ చేస్తే నువ్వు ఫిజికల్లీ వీక్. ఆయన అటాక్ చేసేటప్పుడు ఎవరైనా సరే, బట్ ఇక్కడ నేను జెండర్ తీసుకురావట్లేదు, ఏం తీసుకురావట్లేదు. బట్ ఇట్ జస్ట్ మీతో కొట్లాడే విధానం వేరుంటుంది, నా దానికి బౌండరీ ఉండదు. అవునా లేదా పృథ్వీ? చాలా సారి నా మీద పడ్డాడు, రోల్ అయ్యాడు, అన్ని చేశాడే.
నేను ఎక్కడ కంప్లైంట్ చేయలేదే. నేను ఇక్కడ కంప్లైంట్ చేయలేదు. నేను టాస్క్ అయ్యేంత వరకు నేను అబ్బాయితో ఒకటే చెప్తున్నాను, నేను టాస్క్ అయ్యేంత వరకు అబ్బాయి మీద ఎక్కడ కంప్లైంట్ చేయలేదు. ఎవ్రీవేర్ ఈక్వల్లీ ఫైటెడ్. నేను ఇంతాక నామినేషన్ లో నేను చెప్పింది ఏంటంటే చాలా అగ్రెసివ్ అవుతున్నాడు. ఆ క్షణకావేశంలో గట్టిగా అన్నాడంటే కనుక పడతానేమో అన్న టెన్షన్ నాలో ఉంటుంది. నేను కంప్లైంట్ చేసింది ఏంటంటే మీరు ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, నేను వీక్ ఉన్నాను, నేను కంప్లైంట్ చేయలేదు. మీరు చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. ఆ క్షణకావేశంలో కొడితే కనుక ఎత్తి పక్కన పడతానేమో అని ఒక టెన్షన్ నాలో ఉంటుంది. నెక్స్ట్ గేమ్స్ నేను ఆడాలి కాబట్టి ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తా కానీ ఇంకో పాయింట్ మీద కాదు. అబ్బాయి నీకు ఛాన్స్ ఇచ్చారు కదా, వద్దు నువ్వు ఆడకు కూర్చో అని, నువ్వు ఆ మాట వినకుండా నువ్వు వెళ్ళా ఆడతానని. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం అనే మాట నేను నోట్ ఎంబట్ వస్తే కనుక పెట్టినప్పుడు నువ్వే అన్నావు కదా అవుతుందని. నా మీద చేయబెట్టేసి ఆపేసి పెట్టి ఇట్లా ఆపితే కనుక ఎవరైనా ఆ చేయి తీసే ఛాతి మీద చేయబెట్టామంటే కనుక ఎవరైనా చెప్తారా మాట. సరే, నేను ఎప్పుడు నా టాక్స్ చూస్ చేయలేదండి. నేను సరే ఓకేనా, నేను టాస్క్ ఆడటానికే ఉన్నా. సరే, ఇప్పుడు నేను వచ్చాను కదా, పృథ్వీ నీ మీద చేయి పెట్టినప్పుడు నువ్వు లేవలేదు, హెల్ప్ చేశా నేను. పృథ్వీ కూడా లూజ్ చేస్తున్నాడు, ఆయన ఎందుకు లేవలేదని వచ్చి పడిపోయావా నువ్వు? చెయ్యి మీద పెట్టి నాకు బ్రీత్ అయ్యి ఇంత అయిన తర్వాత అక్కడ అంత తొక్కిసలాట అయింది. అంత అయిన తర్వాత ఏ మనిషి ఆల్ ఆఫ్ సడన్ నేను రూపం కాదు బట్టన్ నొక్కం కానీ సట్మని లేచి కూర్చోడానికి కాదు. అయితే అది పృథ్వీ మిస్టేక్ కాదు, నీ మిస్టేక్. ఆయన ఛాన్స్ ఇచ్చారు నీకు లేవడానికి, ఒకటి గుర్తుపెట్టుకో, కాదు అంతవరకు అయింది. మీరు ఐఎమ్ వెరీ మచ్ క్లియర్, ఐఎమ్ ఫిజికల్లీ వెరీ మచ్ స్ట్రాంగ్. ఫిజికల్లీ ఐఎమ్ వెరీ మచ్ స్ట్రాంగ్. బట్ నో ఐఎమ్ స్ట్రాంగ్. నామినేషన్ నో ఐఎమ్ స్ట్రాంగ్. ఐఎమ్ నాట్. చెప్పుకో నువ్వు చెప్పి అలా వెళ్ళిపోతే నేను ఒప్పుకోను. ఎలా ఒప్పుకుంటాను? నేను ఆడిన అక్కడ గుడ్లు తీసుకొచ్చాను. డజన్ గుడ్ల దగ్గర కూర్చో చాలా ఛాన్స్ ఇచ్చారు. ఎమోషనల్లీ కూడా నువ్వు స్ట్రాంగ్ గా లేదు. ఉండేవాడిని కాదు, ఒప్పుకోను. ఎమోషనల్లీ వీకెండ్ గేట్లు తీయని వెళ్ళిపోయేవాడిని. నేను ఎప్పుడు ఉంటాను పోరాడా.